మెగా డిఎస్సిలో 898 ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు. రవినాయుడు గారు ఎంతో చాకచక్యంగా అన్ని సర్టిఫికెట్లు పట్టుకున్నారు. ముందుగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శాప్ లో పనిచేస్తున్నటువంటి డిడి వెంకటరమణి గారు, ఆమె డాకురాణి. ఈ డాకురాణి డాకు బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ వెంకటనామశెట్టి కావచ్చు, వగైరాలు వీరందరూ కలిసి యథేచ్ఛగా ఏమైతే అయిందని చెప్పి కోట్ల రూపాయలకి దొంగ సర్టిఫికెట్లు అమ్మేయడం జరిగింది. 898 సర్టిఫికెట్లు అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మరక్షణ బోర్డు సాధన కోసం, స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం, క్రీడాంధ్రప్రదేశ్ కోసం ఈ వీడియో చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఈ మెగా డిఎస్సి 16,000కు పైగా డిఎస్సి పోస్టులు వదిలితే ఇందులో 3% స్పోర్ట్స్ కోట ఏదైతే ఉందో దీనికోసం బరితెగించినటువంటి ఈ దొంగల బ్యాచ్ ఏదైతే ఉందో, దొంగల బ్యాచ్ ఏకంగా రవినాయుడు గారు నిజంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలి. గతంలో ఏదైతే సచివాలయం రిక్రూట్మెంట్ జరిగిందో అందులో వందల కొద్ది సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లు పట్టుబడ్డాయి. మేము అంటే గవర్నమెంట్ పట్టుకోలేదు. మేము అసోసియేషన్, జూడా అసోసియేషన్ తరఫున ఎన్నో దొంగ సర్టిఫికెట్లు బయట పెడితే ఇంతవరకు వారికి శిక్ష వేయలేదు. ఆ సచివాలయం